డొమెస్టిక్ సర్వెంట్స్గా ఈ మోల్హు ముఖ్య అనే వ్యక్తి అని ఆయన గురించి ఆరా తీస్తే ఇప్పుడు గత సంవత్సరం జనవరి నెలలో దోమల్గూడలోనే ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. 2024 ఒక సంవత్సరం దాటింది. దాంట్లో ఒక ఓల్డ్ లేడీని చంపి 1 కోటి ప్రాపర్టీని దొంగిలించారు. మర్డర్ ఫర్ గెయిన్ అది. దాంట్లో 3 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఒక అక్యూజ్నే పట్టుకున్నారు వీళ్ళు, మహేష్ ముఖ్య అని. 2 అక్యూజ్డ్ రాహుల్ ముఖ్య అండ్ మోల్హు ముఖ్య, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. అప్పటి నుండి దొరకలేదు. అయితే ఈ మోల్హు ముఖ్య ఇప్పుడు ఈ సుశీల్ ముఖ్యతో సహా వీళ్ళింట్లో 2 సంవత్సరాల పాటు పనిచేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిన సందర్భంలో వీరికి ఏదో పని పడి వారికి సమాచారం ఇవ్వడం, వారు ఢిల్లీ నుండి ఇక్కడ వచ్చి 1 వారం రోజుల క్రితం నుండి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి పెళ్లి పనులు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళని నమ్మి ఆ ఇల్లు అప్పజెప్పి, ఇంకా మిగతా డొమెస్టిక్ సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు, ఇంట్లో పనిచేసేవారు. వీళ్ళకి అప్పజెప్పి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ప్లాన్ వేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం అది జమ చేసుకొని వారు వెళ్ళడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఆలస్యంగా రావడం, ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న SHO DI టీం అంతా కూడా వెళ్ళి క్లూస్ టీం విజిట్ చేయడం, దాని తర్వాత నేను ఆ సీరియస్నెస్ని గుర్తించి టాస్క్ ఫోర్స్ అడిషనల్ DSP వారికి చెప్పడం, వారు కూడా అంత అక్కడ రంగంలోకి దిగి ఇమీడియట్గా CCTVస్ని పరిశీలించడం, CDR అనాలిసిస్ చేయడంతో కొన్ని క్లూస్ వచ్చాయి. అక్కడ CCTV ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాన్ని కేడియా ఫ్యామిలీ వారికి పంపించాము దుబాయ్కి. వాళ్ళకు గుర్తించి అవును ఇతనే మా ఇంట్లో పనిచేసేవాడు, ఇతనే ఉండొచ్చని అతను కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము మొత్తం CCTVస్ అన్నీ కూడా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే వీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళినట్టు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు మాకు తెలిసింది. అయితే ఇమ్మీడియట్గా 3 టీమ్స్ని డిస్పాచ్ చేశాము. ఒకటి భోపాల్ వెళ్ళింది బై ఫ్లైట్, ఒకటి భోపాల్, ఒకటి నాగ్పూర్, ఒకటి పట్నా, 3 టీమ్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఈ జోన్ DCP బాలసుబ్రహ్మణ్యం వారి మిత్రులు అక్కడ GRPలో పనిచేస్తారు, వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు ఉండొచ్చు, మీరు దయచేసి అలర్ట్గా ఉండండి, చెకింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది. అయితే కొన్ని స్టేషన్స్లో చెకింగ్ చేస్తే దొరకలేదు, కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. వారు GRPతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ 3 ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని కూడా చూయించారు, వారంతా కన్ఫర్మ్ చేశారు, అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు, ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారికి చెప్పడం జరిగింది. దాంతో రిటర్న్ జర్నీ మళ్ళీ హైదరాబాద్కి రావడం, వారు నిన్న రాత్రి చేరుకున్నారు. సో ఇప్పుడు ఆ లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ చేస్తాం. సో ఇటువంటి చాలా తొందరగా దీంట్లో మొత్తం రికవరీ చేయడం. మీరు చూస్తున్నారు దాదాపు బంగారం ఏదైతే ఉందో 1.42 kgs బంగారం, డైమండ్స్ 710 grams దాని వెయిట్, 3300 క్యారెట్స్ అంటున్నారు. అంటే ఒక్కొక్క క్యారెట్
ఇస్ 1.12 lakhs అని. సో దీని విలువ మీరు వేసుకోండి ఇప్పుడు ఎంత ఉందో, ఇది 5 కోట్లు కూడా దాటుతుంది. సో ఇంత మళ్ళీ ఫారెన్ కరెన్సీ, మిగతా సామాగ్రి అంతా ఇండియన్ క్యాష్, ఇండియన్ కరెన్సీ, ఇదంతా కూడా మనము దాంట్లో చూస్తున్నాము. చాలా భారీ ఎత్తున ఈ దొంగతనం మనము దోమలగూడ ప్రాంతంలో చూసాం. కానీ చాలా చాకచక్యంగా సిటీ పోలీస్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ పోలీస్ వారందరూ ఈ కేసు డిటెక్ట్ చేయడం చాలా అభినందనీయం. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రామం ఏదైతే ఉందో, బిరోద్ గ్రామం, మధుబని జిల్లా ఆఫ్ బీహార్. ఇక్కడ ఈ మొత్తము ముఖియా అనే ఈ కమ్యూనిటీ ఉంది. ఆ ముఖియాకు చెందిన వాళ్ళే అక్కడ ఎక్కువ శాతం ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా దొంగతనాలు చేయడము, దేశంలో అన్ని ప్రాంతాలకు వాళ్ళు విస్తరించి ఈ ఇళ్లలో చేరి ఇట్లా పనిచేయడం, లేకపోతే వేరే విధంగా దొంగతనాలు ఆర్గనైజ్ చేయడం. మళ్ళీ ఎప్పుడు కూడా నేరం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళరు వాళ్ళు, వాళ్ళకు నెట్వర్క్ ఉంటుంది. దే విల్ నెవర్ గో హోమ్. ఇప్పుడు గత సంవత్సరం జనవరిలో ఏదైతే జరిగిందో మర్డర్ ఫర్ గెయిన్, ఇప్పుడు కూడా రాహుల్ ముఖ్య అనే 3వ నిందితుడు ఇప్పటివరకు దొరకలేదు. వీరికి ఏంటంటే మొత్తం టెక్నాలజీ గురించి అవగాహన ఉంది, ఎప్పుడు కూడా ఫోన్స్ వాడరు. అండ్ ఒకసారి ఎస్కేప్ అయిపోతే ఇది కూడా వారు ట్రైన్లో దొరకడం మాకు చాలా అదే ఈ కేసు డిటెక్ట్ చేయడంలో బాగా ఈజీ అయింది. లేకపోతే ఇక్కడ నుండే వేరే విధంగా వాళ్ళు డిస్పర్స్ అయితే చాలా కష్టమయ్యేది. అంటే వారి ఎమోనే అది. వారు ఒకసారి ఒఫెన్స్ చేసిన తర్వాత 3 ఉంటే 3 డైరెక్షన్స్లో డిస్పర్స్ అయ్యి మళ్ళీ దేశంలో ఎవరి దగ్గరకు వెళ్తారో తెలియదు. అక్కడ ఉండి అంతా కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్రామానికి చేరుకోవడం ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత. ఏదైతే అఫ్జల్గంజ్ ఫైరింగ్లో ఏదైతే మనం చూసామో, వారు భార్యను వదిలేసి 2 years అయిపోయింది, కానీ ఇప్పటివరకు కాంటాక్ట్ లేదు, ఫోన్ లేదు. అక్కడ చుట్టాలతో ఎవరితో అది లేదు. అందుకే ఆ యూపీ పోలీస్ కూడా 1.5 year నుంచి చేజ్ చేస్తే వారికి దొరకలేదు. మాకు కూడా ఇప్పుడు కర్ణాటక పోలీస్, తెలంగాణ పోలీస్, యూపీ పోలీస్, 3 పోలీస్ డిపార్ట్మెంట్స్ అఫ్జల్గంజ్ ఫైరింగ్లో ఏదైతే ఇన్వాల్వ్ ఉన్నారో, బీదర్లో ఇద్దరిని చంపి ఏదైతే దొంగతనం చేశారో ఆ నేరంలో కూడా వేరే గ్రామం వాళ్ళు ఈ గ్రామం కాదు, కానీ అటువంటి క్రిమినల్ ట్రైబ్ ఏదైతే ఉందో, కమ్యూనిటీ ఉందో, ఇది ఈ గ్రామంలో నివసిస్తుందని మాకు ఇప్పుడు దర్యాప్తులో తెలుస్తుంది. సో ఇప్పటి నుండి వీరి గురించి ఎవరైనా ఇతను 1 సంవత్సరం క్రితం మర్డర్ ఫర్ గెయిన్ చేసి అక్కడ అదే ప్రాంతంలో ఉన్న ఈ కేడియా ఫ్యామిలీ వారికి ఆయన గురించి తెలియదు. ఈ సుశీల్ ముఖ్య ఎవరైతే ఉన్నారో వారికి పరిచయం. సుశీల్ ముఖ్య ఈ మోల్హు ముఖ్యాని వెంట తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో చేరాడు. అతనే ఈ ప్రాంతంలో మర్డర్ ఫర్ గెయిన్ చేసిన వ్యక్తి అని, ఒక నిందితుడని వీరికి తెలియదు. సో ఈ విధంగా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు. సో ముందుగానే నేరం చేయాలి అనే ఆలోచనతో వీరందరూ ఒక దగ్గర అక్కడ అతనికి మెసేజ్ రావడము, ఇంట్లో పనికి చేరడం, వాళ్ళ వేరే నేరం చేసిన వ్యక్తిని అతను తోడు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారమే, ఒక కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళందరూ ఇక్కడ ఈ ఇంట్లో చేరారు. వారు లేని విషయాన్ని గమనించి, వారు ఉంటే కూడా మాకు అనుమానం ఏంటంటే వీరి నేర ప్రవృత్తి చూస్తే ఎవరైనా ఇంట్లో ఉంటే కూడా మళ్ళీ మర్డర్ ఫర్ గెయిన్ లాంటి అఫెన్స్ చేసి కూడా ఈ దొంగతనం చేయడానికి వీళ్ళు వెనకాడే ప్రసక్తి ఉండదు. అంటే గత సంవత్సరం కేసు చూస్తే. సో అందుకనే చాలా డేంజరస్ క్రిమినల్స్ వీళ్ళు. వీరందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేసి మేము నేర పరిశోధన అనేది చేస్తాం. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎవరికైనా చెప్పండి. కేడియా ఫ్యామిలీ వాళ్ళు దుబాయ్ ఒక 5 days బ్యాక్ వెళ్ళారు. ఈరోజు ఉంది మ్యారేజ్. వాళ్ళు ఇంకా 2 days తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతున్నారు. మనకు ఆ రోజు ఉదయం మార్నింగ్ 11th రోజు మార్నింగ్ 9 o'clockకి